సుప్రీంకోర్టు వారు ఈరోజు ఒక ముఖ్యమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకు కానీ నిందితులకు కానీ ఏమైనా నోటీసులు ఇవ్వాలంటే ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మరి ఏ ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా కానీ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక నుంచి ఈ వ్యవస్థల ద్వారా నోటీసులు పంపిస్తే ఆ నోటీసులు చెల్లవని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక నుంచి పోలీసులు వాట్సాప్లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ మరి ఏ ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా కానీ నోటీసులు ఎవరికి పంపించడం చేయకూడదు. దీనికి సుప్రీంకోర్టు వారు 3 వారాల గడువు విధించారు. ఈ గడువులోగా అందరూ నార్మల్ స్టేజ్కి వచ్చేయాలని.